నగరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గెలిచి తన జైత్రయాత్రను కొనసాగించాలి అనుకుంటున్నటువంటి రోజాకి వైసీపీ నాయకులే భారీ జలకిస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నటువంటి రోజాకి వైసీపీ నాయకులు ఎవరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆవిడికి భారీ జలకిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నగరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గెలిచి జైత్రయాత్రను కొనసాగించాలి అని రోజా గారు భావిస్తూ ఉంటే, వైసీపీ నాయకులే రోజాకి భారీ జలకిస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో గతంలో వైసీపీ నాయకులందరూ ఈవిడికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ ఈవిడ వెంట ప్రచారం చేసేవారు. కానీ ఈసారి ఎవ్వరూ అసలు ఈవిడతో పాటు ప్రచారంలో పాల్గొనలేదు, పాల్గొనేందుకు కూడా ఆసక్తిగా లేరు అంటూ కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు నిజంగా రోజా గారికి ఈసారి నగరి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా, ఓడిపోవడం ఖాయమా అంటే ఏం చెప్తారు? గెలుపు అయితే కష్టం రోజాకి ఈసారి. ఎందుకంటే ఇవాళ కాదు, రోజా గెలిచిన దగ్గర నుంచి, మంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆమె ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతకుముందేమో ఆమె జబర్దస్త్లో ఉన్నారు, ఇది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా జబర్దస్త్లో ఉన్నారు. తర్వాత మంత్రి అయిన తర్వాత మటుకు ఆమె జబర్దస్త్ మానేశారు. అసలు ఆవిడ ప్రతిభ కంటే కూడా ఆవిడని జబర్దస్త్లో మానిపించడానికే జగన్మోహన్ రెడ్డి ఆమెకు మంత్రి ఇచ్చాడు. అంటే ఆమె అసలు మరీ విమర్శకుల నోట్లో రోజు నోట్లో నానుతుంది. ఆమె పిలిపే వైసీపీ ఎమ్మెల్యే రోజా అనట్లా, జబర్దస్త్ రోజా అంటున్నారు. అందుకోసం అని చెప్పి అందుకని ఆమెని వదులుచుకోలేడు, ఇదే పరిస్థితిలో ఉంచుకోను లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలోంచి, తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు మీద ఎంత కత్తిగట్టిందో చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇలాంటి మానవ బాంబు బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఇలాంటి పనులే చేస్తారని తెలిసి ఆమెని ఏడ్చి పిల్లోడికి నోట్లో చాక్లెట్ పెట్టినట్టు ఆమెకు మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. ఓకే. అయితే ఆమెకు మంత్రి పదవి ఇవ్వటాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఆ రోజు నుంచినే శత్రువులు అయిపోయారు ఆవిడకి. అప్పటి నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కానీ ఆవిడ చాలా తెలివిగా పర్యాటక శాఖ మంత్రిగా దేశమంతా తిరుగుతుంది, కానీ నగిరి మాత్రం వెళ్ళట్లా, నగిరి నియోజకవర్గాన్ని. ఎందుకు అంటే అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తాయి కాబట్టి, అక్కడ పరిస్థితులు బాగోవు కాబట్టి ఆమె తిరుపతి వెళ్ళినన్ని సార్లు ఉన్నా నగిరి వెళ్ళాల. అసలు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిందని చెప్పొచ్చు. అథవా ఒకవేళ పట్టించుకుంది అంటే ఎవరు పట్టించుకున్నారు అంటే ఆమె అన్నలు పట్టించుకున్నారు బాగా. ఆ అన్నలకు సంబంధించిన చెంచాలు, అలాగే పార్టీలో వీళ్ళ చెప్పులు మోసేవాళ్ళు. రోజాకి ఎవరో ఒకసారి చెప్పులు మోసారు, గుర్తుందా మీకు? వార్తలు వచ్చినాయా? ఈ చెప్పులు మోసేవాళ్ళు ఈమె అనుచరగణం అనమాట. అక్కడ వాళ్ళు హల్చల్ చేశారు. అక్కడ ఆ హల్చల్ చేయటంలో భాగంగా కొన్ని సెటిల్మెంట్లు, కొన్ని దరిద్రాలు, ఒక ఆమెకి జడ్పీ చైర్మన్ ఏదో ఇస్తామని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకుని, ఆ డబ్బులు పోనీ నాకు పోస్ట్ ఇవ్వకపోయారు, నేను అప్పు చేసి డబ్బులు తెచ్చాను, నా డబ్బులను నాకు ఇవ్వండి అంటే ఆ డబ్బులు కూడా ఇవ్వటానికి ఏడిపించి అదంతా మీడియాలో వచ్చి, అసలు నిజంగా అంత రభస కనుక తెలుగుదేశం పార్టీలో జరిగితే వేరే రకంగా ఉండేది పరిస్థితి. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు నువ్వు నేను గెలవటం కష్టంగా ఉంది అంటే 5 ఏళ్ళు నువ్వు గాడిదలు కాసావా? నీ నియోజకవర్గం ప్రజలకు సేవ చేసావా చెప్పు? ఫస్ట్ ఏం చేసావా నియోజకవర్గం ప్రజలకి? దందాలు, దారి దోపిడీలు తప్పితే ఏం చేసావు చెప్పు? ఏమీ చేయలా. కాకపోతే నీలాంటి నోరున్న వాళ్ళకి నీ తట్టుకోలేక నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. కానీ నీ ప్లేస్లో కనుక ఇంకొక మేల్ పర్సన్ ఉంటే కనుక ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదు అసలు. ఓకే. నువ్వు చేసిన పనులకి. అంటే రోజాకి వాళ్ళ అన్నకి ఆకలి ఎక్కువని, కనపడిన భూములన్నీ మింగేశారని, ఇట్లాగ రకరకాల వార్తలు వచ్చాయి. 100 మాట్లాడుతున్నారండి. ప్రూఫ్స్తో సహా వచ్చింది కదా. వాళ్ళ అన్నయ్యను ఆ అమ్మాయి ఎవరో ఏదో ఉంది పేరు, పాపం చాలా ఏడుస్తా మీడియాలోకి కూడా వచ్చింది. ఆ అమ్మాయి
నేను అప్పులు చేసి తీసుకొచ్చాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఏదో పోస్ట్ వస్తుంది కదా అని కక్కుర్తి పడ్డాను అని వాళ్ళ అన్నయ్య చేతికి ఇచ్చినట్లు. పైగా వీళ్ళు బ్యాంకులో కూడా వేయించుకున్నారు, వైట్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇది మరీ విడ్డూరం. ఇన్ని పనులు చేశారు. వాళ్ళ అన్నయ్యే మ్యాక్సిమం చేసింది. అసలు నిజంగా రోజా పతనానికి సినిమాల విషయంలో కావచ్చు, బయట కావచ్చు, ఆమె అన్నలే ఆమెని దారిదోపిడీ చేసినంత పని చేశారు. పైగా సెలవుమణి కూడా చూస్తూ ఉండి ప్రేక్షక పాత్ర వహించడం తప్పితే వేరే ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ ఒక మహిళా నాయకురాలు ప్రతిపక్షం వాళ్ళ మీద ఇంత ఒంటికాల మీదకి వెళ్ళగలిగిన నాయకురాలు తన ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోలేదు, తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూసుకొని పరిస్థితుల్లో ఈవేళ పాత రోజుల్లో తనకి పనిచేసిన వాళ్ళందరూ దూరం అయిపోతే ఇప్పుడు ఎవరో జక్కాయి బొక్కాయి గాళ్ళు వచ్చి ఏదో ఏదో అంటే మరీ ఆమె పక్కన తిరగకపోతే బాగుండదు, కరమగాలి మళ్ళీ ఎమ్మెల్యే అయితే కనీసం మన మొహం చూస్తుంది అని చెప్పి చేయడం చూస్తుంటే, పైగా ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే ఈమె లోపాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఈమె ఏ కార్నర్స్లో ఈమె బలహీనంగా ఉందో అర్థం చేసుకున్న గాలి భానుప్రకాష్ క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్, అతను అట్నుంచి నరుక్కొస్తున్నాడు. ఇప్పుడు అసమ్మతి నేతలు ఎవరైతే అసమ్మతి నేతలు ఎవరున్నారు, ఈమె ఏ కార్నర్స్ని అసలు పట్టించుకోలేదు, అసంతృప్తులు ఎక్కడున్నారు, ఇట్లాంటివన్నీ చూసి ఆమె ఏ విభాగాల్లో అయితే అసలు పనిచేయలేదు, ఎక్కడైతే ప్రజలు కూడా అసంతృప్తులుగా ఉన్నారో కొన్ని పాకెట్స్ ఉంటాయి కదా, ఆ పాకెట్స్ మీద అతను కాన్సన్ట్రేట్ చేసి అతను గెలుపుకి దారి వేసుకుంటున్నాడు, బాటలు వేసుకుంటున్నాడు. అతనే గెలిచేలా ఉన్నాడు. అంటే అక్కడ 2 సార్లు రోజా గారు గెలవడం జరిగింది, అది కూడా స్వల్ప మెజారిటీతో గెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి జనసేన అలాగే టీడీపీ 2 కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రోజా గారు అక్కడ ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా ఆ సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి తోడు ఏంటి అంటే, ఒకప్పుడైతే చంద్రబాబు నాయుడు మీద ఈమె కారాలు మిరియాలు నూరింది, సీట్ ఇచ్చినట్టు ఇచ్చి నన్ను గెలవనీయకోకుండా చేశాడు అని. ఇప్పుడు అదే పాత్ర ఈమె ఆ రోజు ఏదైతే అనుమానం పడిందో అది వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డికే ఇష్టం లేదు ఈమె గెలవటం. మరి మాట్లాడితే నిన్న మొన్నటి వరకు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి రోజాకి సీట్ ఇవ్వను అంటే ఇవ్వకపోతే చంపుతా అన్నట్లు మాట్లాడిందని ఒక వీడియో బయటకు వచ్చింది. మరి అట్లాంటి వాడికి భయపడతాడని నేను అనుకోను, కానీ అతను మరీ ఇంత అసమ్మతిని మూటగట్టుకోవడం ఎందుకులే అనే ఉద్దేశంతో, ఇంకా అంతకంటే కూడా ధీటైన నాయకుడు కూడా అక్కడ కనిపించకపోవడంతో అసలు టోటల్గానే వైసీపీకి కాస్త బ్యాడ్ ట్రెండ్ నడుస్తున్న సందర్భంలో సరే ఉన్నోళ్ళనే ఉంచుదాము అనే ఉద్దేశంతో రోజాకి సీట్ ఇవ్వటమే తప్పితే ఇవాళ రోజా గెలుస్తుందని కానీ గెలవాలని కానీ గెలిచే మెటీరియల్ కాదు అని నమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు తనకు పనికొచ్చే మెటీరియల్ కాదని జగన్మోహన్ రెడ్డి ఏనాడో డిసైడ్ చేసుకున్నాడు. ఓకే, కాకపోతే పోతే పోని ఓ మినిస్ట్రీ పడేస్తే ఉంటుంది అట్లా ఎక్కడికి పోకుండా అనే ఉద్దేశంతో మరీ ముఖ్యంగా జబర్దస్త్ని కట్టడి చేయటం కోసమే ఒక మినిస్ట్రీ ఇచ్చాడు తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. మరి ఈ పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత 5 ఏళ్ళు పట్టించుకోకుండా దేశమంతా తిరుగుతా ఫస్ట్ 2 ఏళ్ళునేమో 3 ఏళ్ళునేమో 2.5 ఏళ్ళు అనుకుంటా జబర్దస్తులు చేసుకున్నావు. ఇప్పుడు 2.5 ఏళ్ళునేమో దేశమంతా తిరుగుతూ ఉన్నావు. నువ్వు నియోజకవర్గానికి ఏం వరగబెట్టావని అడుగుతున్నారు. అందుకే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ అసలు ఎవరూ నాకు కలిసి రావట్లేదు, ఎవరూ నాకు తోడలేరు, పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అని కనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతి మీద పెట్టుకొడతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు లాగా ఊరుకోడు. అందుకని కొంచెం రోజా గెలిచిన ఓడినా కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకుంటాం మంచిది. జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్తే మటుకు బాగోదు మరి.